పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బాంధులారా, అనుభోక్తలను నిద్రలేపుట జ్ఞానాధికులైనటువంటి మహానుభావులను ముందుంచుకొని మన ఆండాళ్ళ తల్లి వ్రతాన్ని నడిపిస్తోంది. గోపికలందరూ జ్ఞానం కలిగిన వారే. భగవంతునికి జ్ఞానులు అంటే ఇష్టం. ఆ జ్ఞానం కలిగినటువంటి గోపికల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండనే ఉండదు. కానీ వీళ్ళకుండేటువంటి భగవద్ అనుభవంలో, ఆ అనుభవంలో ఉండేటువంటి వారు కొందరు ఆ అనుభవాన్ని అందరితో కలిసి పంచుకుందాం అనుకుంటూ ఉండేవారు కొందరు, ఐకాంతికమైనటువంటి భక్తితో ఒంటరిగా అనుభవించేవారు కొందరు. కానీ ఒంటరిగా అనుభవించేటువంటి పదార్థం కాదు పరమాత్మ. అందరూ కలిసి అనుభవిస్తేనే ఆ భగవతు తత్వంలో ఆనందం ఉంటుంది అని గ్రహించిన వారు జ్ఞానాధికులందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుదాము అని. అలాంటి వాళ్ళలో ఎవరైనా సమయానికి గోష్ఠికి విచ్చేయలేకపోతే వారిని ఆహ్వానించి వారిని కలుపుకొని వారితోటి ముందుకు సాగాలి అని ఒక నియమాన్ని పెట్టుకుంటూ ఈవేళ ఒక గోపికను బాగా మాట్లాడే గోపిక. ఈమె నిన్నటి రోజున ఒక మాట మాట్లాడింది. రేపు మీ అందరికంటే ముందే నేను వస్తా, మిమ్మల్నే నేను లేపుతా అని మాట్లాడినటువంటి గోపిక ఈవేళ తాను భగవద్ అనుభవంలో మునిగి ఇంట్లోనే ఉండిపోయింది. నిన్ను అందరినీ లేపుతానన్నటువంటి ఆవిడే రాకపోతే ఇదేంటి, ఏమా తెల్లవారింది లేచిరా అన్నారు వీడు. డే లోపల ఆవిడ బాగా అందంగా మాట్లాడేటువంటి వాగు నైపుణ్యం కలిగినటువంటి ఆమె. తెల్లవారితే కదా రావాలి, ఇంకా తెల్లవారకుండానే లేచిరా అంటారేమిటి? తెల్లవారిందని మీరు ఎలా అనుకుంటున్నారు? అడిగింది లోపల ఉన్నటువంటి ఆమె. అంటే వీళ్ళు అన్నారు, పుష్పాలు కొన్ని వికసించాయి, కొన్ని ముకుళించాయి. కలహార కుసుమాలు వికసిస్తాయి, కుముద పుష్పాలేమో అవి ముడుచుకుంటాయి. కనుక ఇలా కలహార పుష్పాలేమో వికసించడము, కుముద పుష్పాలు ముకుళించడము జరిగింది అంటే ఇది తెల్లవారినందుకు గుర్తు. అంటే సూర్యకిరణాలు సెట్లోకి వస్తూ ఉంటే ఈ కలహార పుష్పాలు ఏమవుతాయి? వికసిస్తూ ఉంటాయి. సూర్యకిరణాలు సెట్లోకి వస్తున్నాయి అనగానే కుముద పుష్పాలు ముడుచుకుంటూ ఉంటాయి. అంటే ఈమె అన్నది మీది భ్రాంతి, భ్రమ అంటాం కదా. ఏమిటి ఆ భ్రాంతి? మీరందరి యొక్క ఆనందం ఏదైతే ఉన్నదో ఆ కన్నుల కాంతి వలన కలహార పుష్పాలన్నీ కూడా వికసించాయి. మీరు మాట్లాడకుండా నోరు మూసుకొని ఉన్నారు కనుక దానివల్ల కుముద పుష్పాలు ముగిలించినట్లుగా మీరు భావించుకుంటూ ఉన్నారు. ఇది మీ భ్రాంతి కదా. అంటే లేనిది ఉన్నది అని అనుకుంటే దాన్ని మనం ఏమంటాం? భ్రాంతి అంటాం.
అంటే కావాలంటే చూసుకోమ్మా, మీ పెరటిలో ఉన్నటువంటి డిగ్గెలో ఉన్నటువంటి పుష్పాలు ముడుచుకున్నాయో వికసించాయో చూసుకో అన్నారు వీళ్ళు. అంటే వీళ్ళు మీరు అంతా తెల్లవారక మునిపే లేచి ముడుచుకున్న పుష్పాలనేమో ఇలా వికసింపజేస్తున్నారు, వికసించిన పుష్పాలనేమో ఇలా ఇలా అంటూ వాటిని ముడుచుకునేట్లుగా చేస్తున్నారు. ఇది తెల్లవారినందుకు గుర్తు కాదు అన్నది. సరేనమ్మా, మీకు సమాధానం చెప్పాలంటే కష్టమే, కొంచెం నోరు గల వారితో ఎవరు మాట్లాడతారు? కావాలంటే నీ పెరటిలో చూసుకో, పుష్పాలు వికసించాయో ముకుళించాయో. బయట గేట్ వేసే ఉంది కదా, తాళం పెట్టి ఉందే కదా. మీ పెరటిలో పుష్పాలు మేమేం చేయలేం కదా, ఊళ్ళో పుష్పాలు అంటే అలాగే చేసామనుకో. కానీ నీ పెరటిలో పుష్పాలు ముడుచుకున్నాయో అవి వికసించాయో చూసుకో అని చెప్పారు వీళ్ళు. అంటే ఎలా చెప్పారు? అనుమాన ప్రమాణం. అంటే ఏమిటి అనుమానం? మనకిప్పుడు సూర్యుడు బాగా వచ్చాడు కనుక విజయవాడలో కూడా వచ్చే ఉంటాడు, హైదరాబాద్లో వచ్చే ఉంటాడు, ఉల్లిపాలెంలో వచ్చే ఉంటాడు కదా. మన ఉల్లిపాలెంలో వచ్చాడు అని మనం చూడలే కదా, ఇక్కడ ఉన్నాం మనం. హైదరాబాదులో మనం చూడలే, విజయవాడలో మనం చూడలే, ఇక్కడ ఉన్నాడు కనుక అక్కడ ఉంటాడు కదా. అంతేనా కాదా? కనుక ఇది ప్రమాణం. ఏమేమిటి లోకంలో ప్రమాణం? ప్రత్యక్షంగా చూసింది ప్రమాణం. మనం ప్రత్యక్షంగా ఇక్కడ సూర్యుడు చూసాం కనుక అక్కడ కూడా సూర్యుడు వచ్చే ఉన్నాడు, సమస్య లేదు. అనుమానం ప్రమాణం. అనుమానం ప్రమాణం ఎలా అవుతుందండి అంటే, లోకంలో మన అనుమానాలన్నీ నిజమేనా? అంటే కొండ మీద పొగ వస్తోంది, దూరంగా ఉంది కొండ, పొగ వస్తోంది అంటే అక్కడ అగ్ని ఉన్నది. ఎలా చెప్పావు? నువ్వు చూడలేదు కదా. అంటే పొగ వస్తోంది కనుక ఆ పొగ రావడానికి మూలం అగ్ని కనుక అగ్ని ఉండే ఉంటుంది అని. అగ్నిని చూడకపోయినా అనుమాన ప్రమాణం చేత చెప్పాము. అలాగే శాస్త్రము ప్రమాణం. శాస్త్రయోనిత్వాత్. శాస్త్రము ప్రమాణం. శాస్త్రం మనం చదవకపోయినా ఆచార్యులు, ఆప్తులైనటువంటి మహానుభావులు మనకు చెప్పిన మాట ప్రమాణం. ఏమంటే గురుగారు చెప్పారు కదా గుడ్డిగా చేసేస్తారేంటి, అది శాస్త్రంలో ఉందా? అనక్కర్లేదు. గురువుగారు చెప్పింది చేయడమే. ఆ శాస్త్రంలో ఉందో లేదో మనకు అనవసరం. వారు జ్ఞానం కలిగినటువంటి మహానుభావులు, ఆచార్యులు కనుక వారు చెప్పారు, మనం చేస్తాం. ఇది ప్రమాణం. మీరు ఎలా చేస్తారండి ఇది అంటే, మా గురువు గారు చెప్పారు కనుక పెద్దలు చెప్పినటువంటి ప్రమాణం. అనుమానము ప్రమాణమే. సరే, ప్రత్యక్షం కళ్ళతో చూసింది అంటే అది ఎవరికైనా ప్రమాణం. ఇలా ఉన్నాయి అంటే సరే, ఈ శాస్త్రాలు ఇవన్నీ ఎందుకండి, వేరే ఏదైనా చెప్పండి అన్నది లోపల రావడం. అంటే వీళ్ళు చెప్తున్నారు, కాషాయాంబరధరులైనటువంటి సన్యాసులు, మంచి ధవళ దత్తధావ విరాజితులైనటువంటి సన్యాసులు ఆలయాల యొక్క తాళాలు పట్టుకుంటూ వెడుతున్నారు, హరినామ స్మరణ చేస్తూ. కనుక ఇది తెల్లవారినందుకు గుర్తు. పూర్వంలో శ్రీరంగం, కాంచీపురం, తిరుమల, తర్వాత అలాగే వనాద్రి, దోత్రాద్రి, తిరుకురుంగుడి ఇలాంటి క్షేత్రాల్లో ఆలయాలు దగ్గరుండి యతీశ్వరులే తీస్తారు. ఇప్పటికీ కూడా తిరుమలలో ప్రతిరోజు తలుపు తీసే సమయం పెద్ద జీయర్ స్వామివారి మఠం నుంచి తాళాలు పెడతాయి. అలాగే సరే, ఇప్పుడు ప్రస్తుతం శ్రీరంగ క్షేత్రంలో ఆ జీయర్ వ్యవస్థే లేకుండా అయిపోయింది.
వానమామలైలో ఉంది, అలానే ఇంకా తిరుక్కురుంగుడిలో ఉంది, తిరుమాలినం సోలై, ఇలాంటి క్షేత్రాల్లో ఆనాడు జరిగేవి ఈనాడు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అలానే జరుగుతూ ఉన్నాయి. కనుక యతీశ్వరులందరూ ప్రాతకాలంలో ఆలయ బీగాలు పట్టుకుంటూ హరినామ స్మరణ చేసుకుంటూ వెడుతున్నారు. ఇది తెల్లవారినందుకు గుర్తు అని బయట వాళ్ళు చెప్పారు. లోపల ఆవిడని సన్యాసులకు ఏం పని ఉంటుందండి? ఎప్పుడెప్పుడు గుళ్ళకు వెళదామా, తలుపులు తీద్దామా, పిరవాళ్ళకి ఏదైనా విజ్ఞాపన చేద్దామా, అలంకారం చేద్దామా, ఇవే కదా వాళ్ళ పనులు. కనుక ఇది తెల్లవారినందుకు గుర్తు కాదు. లోపల ఆవిడ కొట్టేసి అంటే, ఓ తల్లి ఈ సిగ్గులేదా? నిన్న ఏం చెప్పావు? అందరికంటే ముందు వచ్చి నేను లేపుతాను అని చెప్పి ఇంకా మేమందరం వచ్చి నీ వాకిట్లో నుంచుని రామ్మ తెల్లవారింది అంటే ఓ ఏమిటో వాదన చేస్తున్నావు, సిగ్గులేదా అన్నారు మనవాడు. అంటే సిగ్గులే, నాతో మీకేంటి పని అన్నది ఆవిడ. అంటే కాదమ్మా, నువ్వు చక్కగా పాటలు పాడుతావు, నీ గొంతు ఎంత బాగుంటుందో. గోష్ఠిలో బాగా పాడేటువంటి వాళ్ళు ఉండాలి, ఆడేవారు ఉండాలి, అల్లేవారు ఉండాలి. స్వామికి మాలికలు అల్లాలి కదా. చక్కగా ఊడ్చేవారు ఉండాలి, ముగ్గు పెట్టేవారు ఉండాలి, అన్ని కైంకర్యాలు జరగాలి. ఇందులో ఏ ఒక్కరు లేకున్నా గోష్ఠికి ఆ తేజస్సు ఉండదు. కనుక వాగ్నైపుణ్యం కలిగినటువంటి నిన్ను ముందుంచుకొని గోష్ఠిలో నడుపుతాం. భగవానుడు కూడా నీ మాధుర్యమైనటువంటి మాటలు వినటానికే వస్తాడు శ్రీకృష్ణుడు. కనుక నీవు రావాల్సింది అని మనవాళ్ళు అనంగానే ఓ వచ్చేస్తున్నారు వెంటనే అంటూ, ఈవేళ మనం ఏం చేయాలి అడిగింది ఆవిడ. ఈవేళ శంగడు చక్కరమేందుందడ కయ్యన్ పంగయ కన్నానై పాడ. ఈవేళ శంఖ చక్ర గదాధర్ శంఖ చక్రములు ధరించినటువంటి స్వామి, ఆ స్వామిని పాడుదాం. అందమైన సుందరమైన పద్మముల వంటి విపారిన నేత్రాలు కలిగినటువంటి భగవంతుడిని పాడుదాం అని బయట వాళ్ళు అన్నారు. లోపల ఆమె బయటికి చేరి వేళలో కలిసి అందరూ వ్రతాభినిష్ఠులై ఒక చోట చేరి ఆ శంఖ చక్రాలు ధరించినటువంటి స్వామిని దర్శించారు, పాడారు. సుందరమైనటువంటి కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి స్వామిని పాడారు. ఈవేళ ఆ రెండు విశేషాల్ని మనం గోష్ఠిలో అనుసంధానం చేసుకోవాలి. భగవంతుడు శంఖచక్రాలు ఎప్పుడు వీడక ధరించి ఉంటాడు. పాతు ప్రణతరక్షాయాం విలంబం అసహన్నివా సదా పంచాయుధి బిభ్రత్ సనః శ్రీరంగనాయక. రంగనాథుడు నాడే ఆయన ఎప్పుడు శంఖచక్రాలు ఇలా పంచాయుధాలు ధరించి ఉంటాడు కదా. సేవిస్తున్నారా మీరు? ఆయన ఏం పేరు? నంబెరుమాళ్. ఆ ఉత్సవమూర్తికి రంబెరుమాళ్ అని పేరు. ఆయన ఎప్పుడు ఇలా శంఖాన్ని, ఆ చక్రాన్ని, ఆ చక్రం కూడా ప్రయోగ చక్రాన్ని ధరించి ఉంటాడు స్వామి. అది ఆయనకి స్వరూప నిరూపకాలు. అలా లేకుండా ఉంటే ఆ స్వామిని మనం సేవించడం మనకి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు? ఆయన అలా ఉంటేనే మనకి నిర్భయంగా ఉంటాం. మా స్వామి దగ్గర చక్రం ఉంది, ఏనాటికి మాకు ఏ రకమైనటువంటి ప్రమాదం రాదు. మాకు ఏదైనా కించిత్ కలుగుతోంది అంటే ముందే వచ్చి ఆ సుదర్శనుడు మన కష్టాలన్నిటినీ కూడా తొలగించేటువంటి వాడు అంటూ భగవద్ రక్షణను
ఆ చక్రం మనకి బాగా జ్ఞాపకం చేస్తుంది. భగవంతుడి చేతిలో ఉండేటువంటి ఆ శంఖం మనకి జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది. అవి రక్షకాలు అని మనం ప్రతిరోజు ప్రపన్నులైన వారు లేస్తూనే పంచాయుధ స్తోత్రాన్ని సేవించుకుంటాం కదా. స్ఫురత్సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణోశ్చక్రం సదాహం శరణం ప్రపద్యే. విష్ణోర్ముఖోర్ధానిడపూరిదస్య యస్య ధనిర్ధానవదర్పహంతాం తంపాంజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. ఇలా రోజు లేస్తూనే స్తోత్రాన్ని, భగవంతుని సేవించకుండా ఆ స్తోత్రం చేసి, ఎందుకని భగవంతుని కంటే ఎక్కువగా భగవద్భక్తులను సంరక్షణ చేసేవి ఆయన యొక్క ఆయుధాలు. అందుకని పంచ ఆయుధ స్తోత్రం అని మనం సేవిస్తాం. ఆయనలాగా ఉంటేనే ఒక్కోసారి మర్చిపోతాడండి, శంఖచక్రాలు ధరించడమే మర్చిపోతాడు కదా. ఆనాడు గజేంద్రుడిని రక్షించడానికి శంఖచక్రాలు మర్చిపోయాడు ఆయన. సిరికింజప్పగా శంఖచక్రములు ధరించగా అలా పరుగు పరుగున వచ్చేసాడు. స్వామి నీవు అలా వస్తే ఎలానయా, నీవు ఎప్పుడైనా కూడాని పంచాయుధాలతోటిరా. అది చూసేటువంటి వారికి ఆర్తి శ్రమహారం అవుతుంది. ఆ ఆర్తి వాళ్ళలో ఆనందాన్ని కలిగి వారి శ్రమంతా పోతుంది. అందుకనే నమ్మాళ్ళు వారు అడుగుతారు, స్వామి కూరారాజి వెంచెంగేంది వారాయ్. స్వామి ఎప్పుడైనా నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు శంఖాన్ని చక్రాన్ని ధరించిరా సుమా అంటారు. అదేమిటా ఎందుకలా చెప్పడమే, ఎప్పుడు అలాగే ధరించి వస్తాం కదా. కొంచెం మధ్యమార్పు కుదిరాడు ఆయన నీకు. ఆనాడు గజేంద్రుణ్ణి నీవు రక్షించడానికి వెళ్ళినప్పుడు ఎక్కడున్నాయి నీ శంఖం ఎక్కడుంది, నీ చక్రం ఎక్కడ ఉన్నది, నీ గరుత్మంతుడు ఎక్కడున్నాడు, నీ ఆదిశేషుడు ఎక్కడున్నాడు, అమ్మవారికే చెప్పకుండా వచ్చేసావే. జారిపోతూ ఉండేటువంటి ఆ ఉత్తర్యాన్ని కూడా నీవు సరి చేసుకోకుండా వచ్చేసావే. కనుక నీ జ్ఞాపకం చేస్తున్నానయ్యా, బాగా సుడులు తిరిగేటువంటి కోటి సూర్య సమప్రభమైనటువంటి ఆ చక్రాన్ని వెంచెంగేంది మంచి తెల్లగా ఉండేటువంటి దగద్ధగాయమానంగా మెరిసేటువంటి ఆ శంఖాన్ని ధరించిరావయా అంటారు మన ఆళ్వారు కదా. కనుక అలాంటి వారిని పాడాలి మనం ఎప్పుడు కూడా వాడిని. అందుకనే మన తిరువారాధనలో శంఖ చక్రాలతో ఉన్నటువంటి పెరుమాళ్ళు ఉండాలి అంటారు. ఎప్పుడు అలా ఉంటే ఎందుకోసం, అవి మనకి రక్షణ కలిగిస్తాయి. ఆర్తుడైనటువంటి వాడికి అభయాన్ని కలిగించేటువంటివి కనుక వాటిని ధరించిరా అంటూ వాణ్ణి ఈవేళ మనవాళ్ళు పాడుతున్నారు. అందమైన నేత్రాలండి, ఆ నేత్రాలతోటే ఈ జగాలన్నీ శాసిస్తాడు. ఆ నేత్రాలతోటే ఎలాంటి వారినైనా ఆకర్షిస్తాడు. రెండున్నాయి, ఆ నేత్రాలకి రెండు లక్షణాలు ఉన్నాయి. ఆకర్షించే లక్షణము ఉంది, శాసించే లక్షణము ఉన్నది. అందుకని సూర్యుడు, చంద్రుడు, వాయువు వీళ్ళందరూ కూడా మంచి ఇన్ టైంలో ఉంటారండి ఎప్పుడూని. మనకి ఇండియన్ పంక్చువాలిటీ కాదు, వాళ్ళదంతా పరమపదం పంక్చువాలిటీనే. ఏ రోజు రాత్రి పొద్దుపోయింది మనకు ఉత్సవం అయింది, తెల్లవారమ్మో అప్పుడే లేవాలా, మనం కష్టపడ్డామని సూర్యుడికి తెలియదా, ఆయన అరగంట లేట్గా రాకూడదా, నో, ఆయన టైంకి వచ్చేస్తాడు. ఎందుకని భీషాత్మా వాత పవతే భీషోదేతి సూర్య.
ఈ సూర్యుడు కానీ ఈ వాయువు కానీ వీళ్ళందరూ దేవతలందరూ కూడా భీషాత్మ భయం వారికి. స్వామి కొంచెం కళ్ళు ఇలా విప్పినట్లుగా ఇలా చూస్తే ఆ నేత్రాలకు భయపడిపోతారు వాళ్ళు. అంటే ఎర్రగా కన్నెర్ర చేస్తే అంటాం కదా, అలా కన్నెర్ర చేసి లోకాలన్నిటినీ కూడా నడిపించేటువంటి వాడు స్వామి. అవి ఆశ్రితులైనటువంటి వారికి మనోహరంగా ఉంటాయి, డ్యూటీ తప్పిన వాడికి తీక్షణంగా ఉంటాయి. 2 లక్షణాలు. అలాంటి ఆశ్రితులైనటువంటి వారికి వ్యామోహం కలిగించేటువంటి నేత్రాలు పుల్లాంబోజ నేత్రములు అంటారు. వికసించినటువంటి పద్మములాగా ఉండేటువంటి నేత్రాలు. ఆ నేత్రాలతోటే కదా ధనుర్దాసు వశం చేసుకున్నాడు పరమాత్మ. ఈవేళ మనం ధనుర్దాస చరిత్రని కొంచెం స్మరించుకోవాలి. శ్రీరంగ క్షేత్రంలో భగవద్ రామానుజుల వారు దర్శన స్థాపనాచార్యులై వేయించేసి ఉండేటువంటి రోజుల్లో పార్వనాడు ఆలయానికి వస్తూ ఉన్నారు శిష్యులతోటి. ఆయన ఆ సందర్భంలో వింతగా ఒక దృశ్యాన్ని చూశారు. ఒక ఆయన గొడుగు పట్టుకొని భార్యకి వెడుతూ ఉన్నాడు. రామానుజుల వారు యతీశ్వరులు కదా, వారి దారిన వారు వచ్చేయచ్చు. కానీ గబగబా గోష్ఠిలోంచి అతని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఏమీ వింత అన్నారు. ఏం స్వామి ఏముంది ఇందులో వింత? ఏంటి ఆడ మనిషికి ఇలాగా గొడుగు పట్టుకొని పెడుతున్నావు? అంటే ఏ స్వామి తప్పేముందండి, నా భార్యకి నేను గొడుగు పట్టాను, తప్పేముందండి అన్నాడు ఆయన. ఎందుకు పట్టావయా అన్నారు. అంటే కొంచెం ఎండగా ఉందండి, మా ఆవిడ కళ్ళు చాలా అందంగా ఉంటాయి, ఈ ఎండకి ఆమె నేత్రాలు ఏమైనా కొంచెం ముడుచుకుపోతాయేమో, వాడిపోతాయేమో, అందుకని ఆ ఎండ వేడిమి ఆమె ముఖం మీద పడకుండా ఉండడానికి గొడుగు పట్టాను. లోకంలో ఎవరికి కళ్ళు ఉండవు, ఎవరి కళ్ళు లోకంలో అందంగా ఉండవు. నీ భార్య ఒక్కదాని కంటే నో, నా భార్య నేత్రాలున్నంత అందంగా ఎవరివి ఉండవు. ఒకవేళ ఉంటే నేను చూపిస్తానయా, అందమైన నేత్రాలు చూపిస్తాను. నువ్వప్పుడు ఈమెకు గొడుగు పట్టడం మానేస్తావా అడిగారు రామానుజుల వారు. ఓ అలాగే స్వామి, బెట్ నాకు తెలిసినంత వరకు ఎక్కడా మా ఆవిడ కంటే అందమైనటువంటి నేత్రాలు నేను ఎక్కడ చూడలేదు. ఓ అలాగా, అయితే రా అని ఆ ధనుర్దాసుని తీసుకొచ్చాడు. రామానుజుల వారు తీసుకొచ్చారు లోపలికి. పెరుమాళ దగ్గరికి తీసుకెళ్ళి, హే భగవాన్, నీ సుందరమైన నేత్రాలను ఇదిగో ఇతడికి దర్శింపచేయి, అనుగ్రహించు అంటే, అలానా అని విప్పారిన నేత్రాలతో ఇలా చూశాడు శ్రీరంగనాథుడు. ఒక్కసారి స్వామి ఇలా చూడంగానే అతడి మనస్సంతా ఒక్కసారి ఏమో అయిపోయింది. ఏమి ఇప్పటిదాకా నా భార్య నేత్రాలే అందంగా ఉన్నాయి అనుకున్నాను, పేర్చినట్లుగా ఉన్నాయి అనుకున్నాను, కానీ ఈ దివ్యమంగళ మోహన రూపంలో ఆ నేత్రాల కాంతి ప్రత్యేకత నేనెప్పుడు చూడనే లేదు. అద్భుతమైన దర్శనం అని వెంటనే రామానుజుల వారి కాళ్ళ మీద పడి, స్వామి ఎంత అద్భుతమైన దర్శనాన్ని ఇప్పించారు మహాత్మా, ఈరోజు నుంచి నా భార్యకు సేవలు చేయడం మానేస్తా అని రామానుజులనే చిట్ట చివరి దాకా ఆచార్యులనే వారు పరమమైన వైరాగ్యంతో అనుసరించారు. ఆనాటి నుంచి
భగవంతుని యొక్క నేత్ర దర్శనమైంది అంటే జ్ఞానోదయమైంది ఆయనకి. ఆచార్యుల సన్నిధిలో మంత్రోపదేశాన్ని తీసుకొని ఎప్పుడు వారి దగ్గరే ఉండేవారు. ఇంకా బాహ్యమైనటువంటి కుటుంబము, భార్య, వ్యామోహం ఇదంతా ఆయనకి క్రమంగా పోయింది. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం ప్రసరించి పరమ విరాగిగా ఆచార్యుడే దైవము అని వెలిగినటువంటి మహానుభావం. అలాంటి పంకజముల వంటి నేత్రములు కలిగినటువంటి స్వామిని మనవాడు వీళ్ళందరూ పాడారు. ఈవేళ శంఖచక్రధారిని పంకజలోచనుని పాడారు. కాగా ఈవేళ పాసురంలో తిరుప్పాణి ఆళ్వార్లను, తిరుప్పాణర్ వారెప్పుడూ కూడా వీణను పెట్టుకొని భగవంతుణ్ణి అనుక్షణం కీర్తిస్తూ ఉండేటువంటి వారు. వారు ఆ రోజుల్లో కులాలు, ఆ కుల కట్టుబాట్లు ఏవో ఉండేవి. ఆ తిరుప్పాణర్ ఆళ్వార్ చాలా తక్కువ పల్లెలలో ఉండేటువంటి వాడు, తక్కువగా అది వీళ్ళు మనం అనలేము. అలా కులాలు తక్కువ కులము ఎక్కువ కులమని ఓ జాడ్యం ఆ రోజుల్లో ఉండేది. అందుకని వారిని ఎక్కడికి రానిచ్చేవాళ్ళు నాకు ముట్టుకోకు అని. వారు కావేరీ నది ఒడ్డున ఉండి రంగనాథుడిని కీర్తిస్తున్న ఆ తీర్థం తీసుకురావడానికి వెళ్ళినటువంటి అయ్యగారులు రాళ్ళు తీసుకుంటేవారు. ఇలా ఒకరోజైతే ఏమిరా రోజు వద్దురా అంటే ఇక్కడే కూర్చుంటావు, దేవుడికి నీళ్లు పట్టుకు వెళ్ళాలిరా, ఈ నీళ్లు మైలైపోతారా అని కుట్టారు. బాగా కుట్టారు అతన్ని తరిమి తరిమి. అతని శరీరం అంతా రక్తమైపోయింది. పల్లెత్తు మాట మాట్లాడకుండా పరుగులెత్తుతూ ఉన్నాడు. వీళ్ళు కొడుతూ ఉంటే అలానే పరిగెత్తి కొట్టారు వీళ్ళు. ఆలయానికి మళ్ళీ వచ్చి స్నానం చేసి ఆలయానికి స్వామికి తీర్థాన్ని పట్టుకొచ్చారు బంగారపు బిందెలతో. స్వామి శరీరం అంతా రక్తసిక్తంగా ఉన్నది. అర్చకులు దుఃఖపడ్డారు. స్వామి ఏమిటి నీ తిరుమేని అంతా ఇలా రక్తమైపోయింది, ఏమిటి స్వామి, ఏమి అపచారం చేశాం అంటే, నన్ను మీరంతా కొట్టారు కదా. నిన్ను కొట్టడం ఏమిటి స్వామి, అపచారం అపచారం, నా భక్తుడిని కొడితే నన్ను కొట్టినట్లే. అంటే స్వామి శరీరం నుంచి వచ్చేటువంటి రక్తాన్ని చూసి ఈ అయ్యగారులు తట్టుకోలేక దుఃఖపడి, అయ్యా మేము చేసినటువంటి తప్పుని క్షమించండి, అంటే మీ తప్పు నేను క్షమించాలి అంటే మీరు భుజాలను ఎక్కించుకొని నా భక్తుడిని నా దగ్గరికి తీసుకురమ్మని పంపించాడు స్వామి. వీళ్ళందరూ వాడి దగ్గర వెళ్తే మళ్ళీ కొట్టడానికి వస్తున్నారని మళ్ళీ ఆయన పరిగెత్తున్నారు. ఒరే బాబు నీ దండం పెడతాను రా నాయన, నిన్ను కొట్టను రా బాబు, నీ దండం పెడతాను రా నాయన అంటూ వెళ్ళి ఆ తిరుప్పాణర్ వారిని భుజాలను ఎక్కించుకొని రంగనాథుని సన్నిధానానికి తీసుకొని వచ్చాడు. ఆయన ఇప్పుడు భగవద్భక్తులని సేవించేటువంటి మహానుభావుడు. అలాంటి భగవద్భక్తులను వాహనంగా, అందుకనే యోగి వాహనుడు అని వారి పేరు. అలా వారు శ్రీరంగ క్షేత్రాన్ని మొట్టమొదట పెరుమాళను సేవించారు. సేవించి లోపలికి వస్తూనే స్వామిని అపాదమస్తకము స్వామిని వర్ణించి స్వామిలో ఐక్యమైనటువంటి మహానుభావులు తిరుప్పాణి ఆళ్వార్. ఆ ఆళ్వార్లని ఈవేళ మన ఆండాళ్ళ తల్లి భావించి వారు అనుగ్రహించినటువంటి అమలనాది పిరాన్ చిన్న ప్రబంధం, తత్వాన్ని చెప్పేటువంటి ప్రబంధం. ఆ ప్రబంధంలో శంకుడు చక్కరమేందు దళక్కయ్యన్ పంగయ్య కన్నా నయ్యని మన ఆండాళ్ళమ్మ పాడినట్లుగా ఆయన ఆ ప్రబంధంలో శంఖచక్రాలను ధరించినటువంటి వాడా అని సురిశంగనాళ్యర్
కయ్యినార్ సురిశంకరాయర్, చేతిలో శంఖచక్రం ధరించిన వాడా అన్నారు కనుక ఆయనని జ్ఞాపం చేసేటట్లుగా శంఖచక్రాలు అని చెప్పింది. అలానే పంగయ కన్నానై అనటం, కర్యవాహిప్పుడై పరంద మిళందు செவ்வரியோடி நீண்ட அப்பெரியவாய கண்கள் మత్తొన్నినై కాణావే. ఆ పెద్ద నోరు కలిగిన వాడు, పెద్ద పెద్ద కళ్ళు కలిగినటువంటి వాడిని తప్ప నేను వేరే పాడను. అంటే భగవత్ సౌందర్యం సేవించిన తరువాత అంటే పెద్ద నోరు అని ఎందుకన్నారండి? అంటే లోకాలను రక్షించడం కోసం మింగేవాడు కదా, ఉరహముండ పెరువాయా అంటారు నమ్మాడు వారు. అలానే వీరు కూడా అప్పెరియవాయా, పెద్ద నోరు కలిగిన కన్న కణ్గళ్, నేను చూసినటువంటి ఆ నేత్రాలు, ఆ ముఖమండలంలో ఆ నోరు కళ్ళు ఉన్నాయే, ఆ రెండు కూడా మంచి ఆకర్షణీయం. ఎంత ఆకర్షణీయం అంటే ఆ నోరు ఎలా ఉంటుందో తెలిసినా, మీరు పెరుమాణం సేవిస్తున్నారు, రోజు ఉరిగాడ దండం పెట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఓ నిమిషం ఉండండి స్వామి, అందమైన పెదిమలతో ఒక్క మాట మాట్లాడకూడదా అని ఒక్కరోజు ఆయన అడగండి. ఊరికేవుడు అలా అలా దండం పెట్టుకోవడం వెళ్ళిపోవడం ఏంటి? మన గుళ్ళో మనం నుంచోవడానికి ఏంటి? అదే శ్రీరంగంలో అయితే పోండి పోండి అంటారు వాళ్ళు, తిరుమలలో అయితే పోండి, మన ఎవరు పోమంటారు? కాసేపు నుంచోవచ్చు కదా అక్కడ. ఆ పెదిమని మీరు గమనించండి, స్వామి పలకరిస్తున్నట్లుగా ఉండేటువంటి పెదిమని, కానీ భావన కాదండి, నిజమే అది. దాన్నే మనకి శ్రీరంగ నాద వైభవాన్ని చెప్తూ పరాశర భట్టరు వారు అనుగ్రహిస్తారు. పలకరిస్తూ ఉండేటువంటి అద్భుతమైనటువంటి పెదెమలు కలిగినటువంటి వాడ ఆయన, ఎప్పుడు పలకరిస్తూ ఉన్నట్లుగా ఉంటాడు. వచ్చిన వాళ్ళందరినీ ఇప్పుడు కొంతమందికి నిదానంగా మాట్లాడటం అలవాటు, కొంతమంది పెద్దగా మాట్లాడటం అలవాటు కదా, కొంతమంది కళ్ళతోనే మాట్లాడతారండి, కొంతమంది పెదిమలు ఆడిస్తూనే వాళ్ళ మనోభావాన్ని చెప్తారు. మనం కూడా అర్థమైందని ఇలా అంటూ ఉంటాం. కళ్ళతో మాట్లాడించేది కంచి స్వాముల వారు, కంచిలో ఉండేటువంటి విజయేంద్ర సరస్వతి స్వామివారు కళ్ళతోటి ఇలా అంటూ ఉంటారు. ఆయన ఎంత దూరంలో ఉన్నవారినైనా కళ్ళతోటే వారు చూసి ఇలా పలకరిస్తారు. అమ్మో స్వామివారు మమ్మల్ని చూశారు, పలకరించారు. ప్రతి వాళ్ళు ఆయన దగ్గర ప్రత్యేకత, ఒక్కొక్కరిలో ప్రత్యేకత. రంగనాథుడు కూడా పడుకున్నట్టుగా ఉంటాడు, కానీ కళ్ళతోటే అందరినీ చూస్తూ ఉంటాడు, పెదిమలతో అందరినీ పలకరిస్తూ ఉంటాడు ఆయన. అలాంటి స్వామి, అలాంటి ఉదారుడు ఆయన. ఆయన్ని ఒక్కసారి చూసామంటే అస్సలు ఇంకో క్షేత్రానికి వెళ్ళాలి అనిపించదు, ఇంకో దేవుణ్ణి చూడాలి అనిపించదు. రంగడే దైవం, పొంగలే ప్రసాదం అని చక్కగా మనకి అదే విశ్వాసం, ఇంకా వేరే భావనే రాదు. అంతటి ప్రేమను కురిపించేటువంటి వాడు శ్రీరంగనాథుడు. ఆ స్వామిని తిరుప్పాణి ఆళ్వార్లు ఒక్కసారి మొదటి దర్శనంతో వారి శ్రీ పాదాలలో ఐక్యమైనటువంటి పరమ భక్తుడు, మహాజ్ఞాని అయినటువంటి ఆ ఆళ్వార్లను ఈవేళ గోష్ఠిలోకి ఆహ్వానం చేసుకొని మంచి వాక్ నైపుణ్యం కలిగిన దాన. మిగతా ఆళ్వార్లలాగా ఎక్కువ పాసురాలు చెప్పలేదండి, కేవలం ఒక 10-11 పాసురాలలో ప్రబంధాన్ని ముగించి సకల శాస్త్రాల సారాన్ని అందులో ఇమిడ్చినటువంటి గొప్ప నైపుణ్యం కలిగిన తిరుప్పాణర్ ఆళ్వార్లను ఈవేళ సంభావించింది. ఒక గోపికలో ఆ ఆళ్వార్ల యొక్క భావాన్ని తాను చిత్రీకరించుకొని ఆమెను గోష్ఠిలో ముందుంచుకొని ఈవేళటి కార్యక్రమం మన ఆండ్రాడి తల్లి నడిపారు.
ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.